తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత ఫామ్ హౌస్కి పరిమితం అవడం వల్ల బీఆర్ఎస్ నేతల మధ్య కొంత గ్యాప్ రావడం వల్ల కొంత వివాదానికి దారితీస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన టికెట్ వివాదం ఇప్పుడు తెరపైకి వస్తూ ఉంది. మా అభిమానులకు ఇవ్వాలి అంటూ ఇటు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేల మధ్య కొంత వ్యత్యాసం అనేది ఏర్పడుతూ ఉంది. మాజీ ఎమ్మెల్యేలకే టికెట్ కేటాయింపు బాధ్యత ఇవ్వాలన్న అధిష్టానం చూస్తూ ఉంది. పార్టీ నిర్ణయంపై కొందరు నేతలు కూడా అసంతృప్తి ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు అనేది కూడా క్లియర్ కట్గా కనబడతా ఉంది. గెలిచిన వారికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం సూచనిచ్చినప్పటికీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో, ఉదాహరణకి సిర్పూర్ కాకాజ్ నగర్ సంబంధించిన నియోజకవర్గంలో కోనప్ప వర్సెస్ ఆర్ఎస్ ప్రవీణ్ మధ్య పోటాపోటీ నెలకొంది. అదేవిధంగా భూపాల్పల్లి సంబంధించిన నియోజకవర్గంలో మధుసూదన చారి వర్సెస్ గండ్ర మధ్య పోరు నెలకొంది. షాద్ నగర్లో అంజయ్య వర్సెస్ నవీన్ రెడ్డి మధ్య హోరాహోరీ తలెత్తుతా ఉంది. ఈ నేపథ్యంలో నేతల మధ్య కొంత గ్యాప్ రావడమే, ఎన్నికలకు సంబంధించిన కొంత జాగ్రత్తలు బీఆర్ఎస్ పార్టీ తీసుకోకపోవడమే ఈ వివాదానికి తలెత్తుందన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే స్థానిక ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ కొంత ఊహించిన ఫలితాలు తీసుకొచ్చినప్పటికీ మరింతగా ఏవైతే మున్సిపల్ ఎలక్షన్లో కూడా మరి ఎక్కువ సీట్లు సాధించాలి, మేయర్ సీట్లు సాధించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు అనేది కూడా మరింత బీఆర్ఎస్ పార్టీని బలహీనంగా చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తూ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఒక భారీ సభ ఏర్పాటు చేసేసి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తనదైన శైలిలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం చేసుకుంటా వెళ్తా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేత ఫామ్ హౌస్ మాత్రమే పరిమితం అయిపోయారు. గత కొద్ది రోజుల క్రితం కేసీఆర్ బయటికి వచ్చి ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పి వెళ్ళినప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో ఉంటారు, ప్రజల పక్షాన ఉంటారని కూడా బీఆర్ఎస్ నేతలు ప్రజలు అనుకున్నారు. కానీ 2 రోజులకి మాత్రమే మరి ప్రతిపక్ష హోదాగా 3 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో, 2 రోజులు మాత్రమే బయట, అంటే నందిగామకు సంబంధించిన నివాసంలో కేసీఆర్ అక్కడ ఉండి మళ్ళీ తిరిగి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తాము. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలహీనంగా అవుతుందనే ఆందోళన బీఆర్ఎస్ నేతలు కొంత ఆందోళన చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి అంటే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్న నియోజకవర్గం ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళ మధ్య వ్యత్యాసం రాకుండా, వారి మధ్య విభేదాలు రాకుండా చూడాలనే కోణంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక చేసినప్పటికీ కూడా కొన్ని విభేదాలు అయితే తలెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా సిర్పూర్ కాకాజ్ నగర్, భూపాల్పల్లి, షాద్ నగర్ సంబంధించిన ఈ నియోజకవర్గంలో నేతల మధ్య గ్రూప్ వార్ జరుగుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు ఆర్ఎస్ ప్రవీణ్, కోనప్ప సంబంధించిన ఏదైతే అభిమానులు ఉంటారో వాళ్ళ యొక్క సంబంధించిన కూడా వివాదానికి తలెత్తుతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి బయటికి వస్తారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. వాటిని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ ఖండించడం జరిగింది. నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నాను కూడా తను చెప్పడం జరిగింది. ఇవన్నీ రూమర్స్ అనే విధంగా తను ఖండించిన నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా నేతల మధ్య కొంత వివాదాలు రావడము, నేతల మధ్య ఏదైతే సమైక్య కానీ లేకుంటే ఐక్యత లేకపోవడము, ఇది అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి మరి పార్టీని సరిగ్గా దిశలో తీసుకెళ్లట్లేదనే భావనలో ఇటు నేతలు కూడా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కూడా మరి వీటికి సంబంధించి కూడా ఏం పట్టించుకోవట్లేదు. తన యొక్క ఏదైతే లీడర్షిప్లో సీనియర్ నేతలు ఉండడానికి కూడా కొంత అసంతృప్తిగా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మరి కేసీఆర్ మరోసారి ఫామ్లోకి వచ్చి, అంటే గ్రౌండ్లోకి వచ్చి వర్క్ చేస్తే కానీ మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించలేమనే విధంగా బీఆర్ఎస్ నేతలు అయితే కొంత ఆరోపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి, ఎన్నికలకు సంబంధించి కూడా ఈ నెల 20 తారీఖు తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కూడా నిన్న మేడారం సాక్షిగా క్యాబినెట్ జరగడం అయితే జరిగింది. అక్కడ కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. క్యాబినెట్లో ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా మరి ఆమోదం పొందినట్టు కూడా తెలుస్తూ ఉంది. వాటికి ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వం లేఖ రాసిన పరిస్థితి కనబడతా ఉంది. వచ్చే అంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. వీటికి పార్టీలు వాళ్ళ యొక్క వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి కొంత ఎదురు గాలి వీస్తూ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది.